ఫ్రెండ్స్, చూడండి నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి. ఓపిక లేదు మాకు ఇప్పుడు, వీలు కాదు, ఏం చేసుకోవాలి అనే వాళ్ళకు తొందరగా అయ్యే పచ్చడి చూపిస్తా. చూడండి, టమాటాలు కొంచెం పండుగ ఇలా తీసుకోవాలి, చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే పచ్చళ్ళు అంటే మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఒక 2 టమాటాలు ఎక్కువనే తీసుకుంటా. చూడండి, ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆపేసిన చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే నెక్స్ట్ వచ్చి దీంట్లోనే సాల్ట్, దొడ్డు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే దొడ్డు అయిపోయింది, ఇంట్లో నిండుకుంది కాబట్టి నేను మాత్రం దీంట్లోనే వేసిన. ఇగో కారం, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి, తగినంత మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. 2 మినిట్స్ ఆగండి. దీంట్లో 2-3 చింతపండు రిక్కలు వేసుకోవాలి. దీంట్లో ఇంకో చింతపండు రిక్కలు, ఒక 4 చింతపండు రిక్కలు. చింతపండు అలాగే వేస్తే గింజలు ఉంటే మిక్సీ ఖరాబ్ అవుతుంది. ఇట్లా గింజలు ఓకేనా, ఇట్లా వేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ కొట్టుకోవాలి, చూసుకోవాలి, ఎందుకంటే ఇది మరీ పేస్ట్ లాగా అయితే కూడా బాగోదు. ఇలా అయిందా పచ్చడి. ఇదిగో చూడండి, ఇలా అవుతుంది పచ్చడి వచ్చేసి. మనకి ఇంకొకసారి కావాలంటే ఇంకోసారి కూడా ఇట్లా మరీ ఏమంటారు, ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది. చూడండి అయిపోయింది. ఇగో ఇలా అవుతుంది పచ్చడి, ఇలా అవుతుంది. నేను తాలింపు వేసేటప్పుడు చూపిస్తా, ఓకేనా. చూడండి, ఇంకో మినపప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు తాలింపుకు. ఆయిల్ అయితే నేను 2 స్పూన్ వేస్తున్నా అండి. దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి బాగుంటుంది టేస్టీగా. 2 స్పూన్ ఆయిల్, ఎందుకంటే టమాటాలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే టమాటాలు కొన్నే కాబట్టి 2 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేస్తాను. చూడండి, తర్వాత వేస్తా కరెక్ట్. జీలకర్ర ఆవాలు వేడెక్కిన తర్వాత ఇవన్నీ మనం తీసుకున్నాం పప్పు దినుసులు ముందే, అవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో మెయిన్ వచ్చేసి ఇంగువ వేసుకుంటారండి. మనకు ఇంగువ ఎక్కది కాబట్టి మనం లేదు, ఇంగువ లేకుండా పర్లేదు. ఎల్లుల్లిపాయలు ఇలా కొట్టుకొని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు సిమ్లోనే వేసుకోవాలి కొద్దిసేపు. ఇది స్మెల్ మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకు. వేడిగా కాగానే తినాలన్నంత అది ఆత్రత ఉంది, కానీ టైం పడుతుంది. ఆ పచ్చడి కొంచెం ఆయిల్లో మగ్గాలి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఒక కరివేపాకు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అయినా ఎక్కువైనా వేసుకోవచ్చు మన టేస్ట్ ప్రకారం. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, టమాటా పచ్చడి. ఇది చూడండి, టమాటా పచ్చడి, నిలవ పచ్చడి. ఇది చూడండి, ఇది నిలవ పచ్చడి. ఎంత బాగా ఒక 10 నిమిషాలైనా ఆయిల్లో మగ్గ పెడితే మనకు ఆయిల్ వచ్చేసి పైకి ఇలా రావాలండి. అప్పుడే కానీ నీకు నిలవ పచ్చడి బాగుంటుంది. నువ్వు ఆయిల్లో మగ్గకుండా పచ్చిగా ఉంటే స్మెల్ వల్ల తొందరగా ఖరాబ్ అవుతుంది. ఆయిల్ ఇప్పుడు పేస్ట్ అంతా మగ్గిన తర్వాత నీకు ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు నువ్వు ఒక డబ్బాలాగా వేసి పెట్టుకుంటే కనుక ఒక 1 వీక్ వరకు తినొచ్చు మనం. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. చూడండి, పచ్చడి చూస్తుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గాలి, ఓకేనా. చూడండి, ఇలా చేసుకోవాలి. బ్యాచిలర్ పిల్లలు కూడా అమ్మో మాకేం కర్రీస్ రావు అనుకున్న వాళ్ళు కూడా చేసుకోగలుగుతారు. ఈజీ పచ్చడి అండి ఇది. చూడండి, మీకు నచ్చితే కనుక మీరు ఇలా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో, ఎలా చేశాను అన్నది. ఒక 5 మినిట్స్ ఇట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది, అప్పుడు బాగుంటుంది పచ్చడి, ఓకేనా. ఇదైతే నిల్వ పచ్చడి టమాటా. ఆయిల్ ఎట్లా వచ్చేసిందో పైకి. ఇప్పుడైతే ఇక మా పెద్దమ్మాయి తింటుంది. తేజు, అన్నం తింటా అన్నావు కదా, తెచ్చుకో చూద్దు టేస్ట్ ఎలా ఉందో పచ్చడి. తెస్తున్నా. వేడి పొగలు వస్తున్నాయి. వేడి రైస్ తింటానికి కూడా నీకు తీసుకొచ్చుకో. పట్ ప్లేట్ కింద పెట్టు. ఇంకో తనకైతే ప్లేట్లో వేసా. తేజు టేస్ట్ చేసి చెప్పి ఎట్లుందో ఒక ముద్ద. చెప్తా. కాలుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, తనైతే కలుపుకుంటుంది రైసు. వేడిగా ఉంది కదా తేజ. ఇంత వేడి ఉంది.
ఇప్పుడే చల్లగా ఉన్నందుకు వాతావరణం పచ్చడి వేడి వేడిగా వేడి వేడి రైస్ రైస్ పచ్చడి, టమాటా పచ్చడి, నిలవ పచ్చడి అండి. ఇది మామూలుగా నేను చేసేది మామూలు పచ్చడి, ఇది వచ్చేసి నిలవ పచ్చడి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేది ఇది. చాలా ఫ్రెండ్స్ బాగుంటుంది. ఎంత బాగుందో. కలర్ఫుల్గా ఉంది ముద్ద మాత్రం. ఓకేనా? తిని నేను చెప్తాను. సూపర్ ఉందమ్మా, టేస్ట్ నిజంగా వేరే లెవెల్ ఉంది. ఓకే, మరి చూసారు కదా, మా పాపకు కూడా నచ్చింది. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? కడుపు నిండా తినొచ్చు ఇలా చేసుకుంటే. చాలా బాగుంటుంది. మనకు ఓపిక లేకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు యూజ్ అవుతుంది ఈ పచ్చడి. డైలీ కర్రీస్ చేసుకోవాలా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది భలే సెట్ అవుతుందండి. మా పాప చూడు లాగిచ్చేస్తుంది, తనకు నచ్చితే ఇంక అంతే. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? బాయ్.